హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బంగాళదుంప బఠానీ కర్రీని ఎలా చేయాలో చెప్తానండి. ఈ వేలో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పొటాటోస్ని వాటర్లో వేసి బాయిల్ చేయండి. నెక్స్ట్ కడాయిలో సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక అందులో కొద్దిగా జీలకర్ర వేసి వేయించండి. కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కలు వేసి దోరగా వేయించండి. ఇవి వచ్చేసి ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలండి. సో గ్రేవీ కోసం కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించండి. ఈలోగా చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, ఒక 5-6 బాదం పప్పులు తీసుకోండి. అందులోనే 1 స్పూన్ వరకు గసగసాలు తీసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ముందు నార్మల్గా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టండి, ఓకేనా. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఆయిల్ అనేది చాలా తక్కువ యూస్ చేశానండి. సో మీరు కావాలనుకుంటే ఎక్కువే వేసుకోవచ్చు. అందులో అరకప్ వరకు బఠానీలు వేసుకోండి. కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసుకొని సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలపండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటోస్ని బాగా మగ్గించండి. ఇక్కడ టమాటోస్ వచ్చేసి 3 మీడియం సైజ్ టమాటోస్ అండి. సో 3 లేదా 4 అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో సరిపడా కారం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండ్ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుని బాగా కలపండి. ఈలోగా బాయిల్ అయిన పొటాటోస్ని పీల్ తీసేసి చేత్తో స్మాష్ చేసుకుని ఒక కప్లో వేసుకుని ఉంచుకోండి, ఓకేనా. ఇవి బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలపండి. ఈ టైంలో ఈ విధంగా కరివేపాకు, పచ్చిమిర్చి వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి. అసలు స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఈ విధంగా వేసి మొత్తం కలిసే విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టినటువంటి జీడిపప్పు పేస్ట్ వేసుకోండి. ఇలా వేసినాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుని పచ్చివాసన పోయే వరకు 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు మగ్గించండి. సో మీకు ఇక్కడ ఆయిల్ తక్కువ వేసుకుంటే చెక్ చేసుకోండి, మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మగ్గిన తర్వాత స్మాష్ చేసినటువంటి పొటాటోస్ వేసుకోండి. కర్రీ మొత్తం పొటాటోస్కి పట్టే విధంగా బాగా కలపండి. ఇక్కడ పొటాటోస్ని కట్ చేసి వేసుకునే కన్నా ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ మరింత టేస్ట్ వస్తుందండి, ఓకేనా. సో ఇలాగే ట్రై చేయండి. ఇలా కలిపిన తర్వాత అందులో 1 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ ఒకసారి, 1/2 గ్లాస్ ఇంకోసారి వేసానండి. ఒకసారి కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో కర్రీని ఉడికించండి ఒక 2-3 మినిట్స్ పాటు. సో ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం అన్నీ బాగా ఫ్రై చేసాం కదా. సో ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. సో కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకుంటాం అనమాట. సో కర్రీ కొంచెం దగ్గర పడగానే మరొకసారి లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించండి, ఓకేనా. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన ఆలు బఠానీ కర్రీ రెడీ అండి. పైన కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతి వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.